శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రం గ్రామంలో 12 మంది చిన్నారుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను 3 ఏళ్ల క్రితం కేశాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ పిల్లల చదువు ఎలా కొనసాగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని వారు అధికారులను కోరుతున్నారు. ఇక్కడి నుంచి ఈ ప్రాథమిక పాఠశాల నుంచి హై స్కూల్ కి వెళ్ళాలంటే దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్లో ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని పంపించాలంటే ముఖ్యంగా నాకు భయం ఏమంటే రోడ్డు ప్రమాదాలు గతంలో కూడా కొన్ని అయితే జరిగినాయి. ఇక తర్వాత వచ్చేసి ఈ మోతలు గుప్పులన్నీ వేసుకొని పిల్లలు అంత దూరం పోలేరు. అక్కడికి పోయిన తర్వాత గుట్ట మీద హై స్కూల్ ఉండేది. అక్కడికి వెళ్ళి వచ్చి పొద్దున్నే కూలి పనులకు వెళ్తుంటే వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి తీసుకొని రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. గతంలో అయితే ఎమ్మెల్యే గారికి, ఎంఈఓ గారికి, డిఓ గారికి అది అక్కడి నుంచి కమిషనర్, కలెక్టర్ నుంచి కమిషనర్ దాకా కూడా పోయింది. అయితే ఎవరు అయితే మాకేం సాయం చేయలేదు, స్పందించలేదు. దయచేసి ఇప్పటికైనా కూడా మా సమస్యను పరిష్కరించి ఇక్కడే 5 వరకు గతంలో ఎలా ఉండేదో 5 వరకు ఇక్కడే పెడతారని ఆశిస్తూ ఇక్కడి నుంచి ఈ ప్రాథమిక పాఠశాల నుంచి 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మైలసముద్రం గ్రామ పాఠశాలను కేశాపురం జెడ్పీ హైస్కూల్లో విలీనం చేశారు. అప్పటి నుండి గ్రామానికి చెందిన విద్యార్థులు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు కేశాపురం పాఠశాలలోనే విద్యాభ్యాసం కొనసాగించవలసి వస్తోంది. అయితే గ్రామం నుండి ఆ పాఠశాల వరకు వెళ్లడం చిన్నారులకు రోజురోజుకి భారంగా మారుతోంది. పాఠశాల గ్రామానికి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండడంతో పాటు అక్కడికి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కూడా లేదు. బస్సు సౌకర్యం లేకపోవడంతో చిన్నారులంతా నడుచుకుంటూ వెళ్లవలసి వస్తోంది. అంతేకాకుండా కేశాపురం పాఠశాల ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి పెద్ద సంఖ్యలో మెట్లు ఎక్కవలసి వస్తుంది. చిన్న వయసులోనే బరువైన పుస్తకాల బ్యాగులు మోసుకుంటూ ప్రతిరోజు అంత దూరం నడవడం, మెట్లు ఎక్కడం తమకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కాళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొన్నిసార్లు చదువుపై కూడా ఆసక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ప్రతిరోజు ఇలాంటి ఇబ్బందులు పడుతూ పాఠశాలకి పంపించడం కష్టంగా మారింది అంటున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే మార్గంలో గతంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల పిల్లల భద్రతపై తమకు ఎప్పుడూ ఆందోళన ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామంలోనే పాఠశాలను తిరిగి ప్రారంభిస్తే చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించగలరు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను గ్రామస్తులు రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించిన ప్రతినిధులు సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలోనే 12 మంది చిన్నారులు చదువుకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడడం అక్కడ ఆందోళనకరం కలిగిస్తోంది. ఇప్పటి నుంచి కొన్ని తరాలుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే ఈ స్కూల్ ఉంది. ఇలాగే ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా పిల్లలు హై స్కూల్కి అయితే వెళ్ళలేరు సార్. మా పిల్లలు చిన్నపిల్లలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. చిన్నపిల్లలైనా ఒక్క బుక్ అయినా తీసుకొని వాళ్ళు మెటుకలు ఎక్కే పొజిషన్లో లేరు చిన్నపిల్లలు కాబట్టి. మా పిల్లలకి ఎప్పటికీ ఇక్కడే ఈ స్కూల్ ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే మేడం, కలెక్టర్ సార్, ఇంతకన్నా మేమేం చెప్పలేము. మాకు తెలిసిండేది ఇంతే కాబట్టి మా పిల్లలకి ఎప్పటికీ స్కూల్ ఇక్కడే ఉండాలని మరీ కోరుతున్నాము. పుట్టినప్పటి నుంచి హై స్కూల్లోకి వెళ్ళాలంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఆ మెట్లు కూడా ఎక్కలేము, బరువు వేసుకొని ఎక్కలేము. కాబట్టి మేము ఆ స్కూల్ పోలేదు. ఈ ఊర్లో స్కూల్తో పోతున్నాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే ఉండేలా చూడండి సార్ కలెక్టర్.